హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను సన్నకార పూస ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం పడుతుంది ప్రిపేర్ చేసుకోవడానికి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అందరూ చాలా ఇష్టపడతారు ఈ స్నాక్స్ని. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా గిన్నె తీసుకొని ఇందులో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, వాము నేను మిక్స్ చేసుకొని ఇలా పౌడర్గా తీసుకున్నాను. ఇది కొద్దిగా వేసుకుంటున్నాను. వాము డైరెక్ట్గా వేసి ఆ హోల్స్ నుంచి రాదు కాబట్టి పిండి సరిగ్గా రాదు, కష్టమవుతుందని నేను మిక్సీ చేసుకున్నాను. అవన్నీ కూడా పిండిలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూపించిన విధంగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ ఓసారి కలుపుకోవాలి. చేతికి అంటకుండా ఆయిల్ పెట్టుకొని కలుపుతూ ఉంటే పిండి సరిగ్గా కలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సన్నకార పూసకి. ఇప్పుడు జంతికలు చేసే మిషన్ తీసుకొని మనము సన్నగా ఉన్న హోల్స్ను తీసుకోవాలి. ఆ సన్నగా ఉన్న హోల్స్ బిల్లని దీంట్లో ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం పిండి పెట్టే ముందు దానికి చుట్టూ ఆయిల్ రుద్దుకోవాలి. ప్రెస్ చేసేదానికి కూడా అలాగే ఆయిల్ పూయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. సన్నకార పూసకి ఆయిల్ చాలా హీట్ అవ్వాలి. ఇప్పుడు పిండి దాంట్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవటమే, ఆయిల్లో వేసుకోవటమే. సో వేసే ముందు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే మన హ్యాండ్కి హీట్ వచ్చేస్తుంది. ఇలా చుట్టూగా వేసుకుంటూ రావాలి. ఇలా పిండిని వేసేసాక మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సన్నకార పూస ఇలా రొటేట్ చేస్తూ ఫ్రై చేయాలి. వన్ సైడ్ ఫ్రై అయ్యాక దీన్ని టర్న్ చేసుకోవాలి. స్పూన్తో టర్న్ చేసుకున్న ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి తీయటమే. ఇలా తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా అలాగే రౌండ్గా వేసుకోవాలి. అస్సలు మర్చిపోవద్దు, వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఏమనిపించదు, సెకండ్ థర్డ్ టైం అలా వేసేటప్పుడు మనకి వేడి అనేది హ్యాండ్కి తగులుతుంది. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి.
చూడండి సన్నకార పూస రెడీ అయిపోయింది. ఇది చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో. 20-30 డేస్ వరకు ఉంటుంది. చూడండి బియ్యం పిండి వేసాం కదా, ఇంకా చాలా క్రిస్పీగా వచ్చింది. శనగపిండితో చేసిన ఐటము ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.